ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ పవిత్రమైన లెంట్ దినాలలో మరొక మారు నీ పాదసన్నిధికి వస్తున్నాం. వృక్షము నరకబడినను అది తిరిగి చిగుర్చును అని నీ వాక్యము ద్వారా మాకు ధైర్యాన్ని ఇస్తున్నందుకు వందనాలు. అయ్యా, ఈరోజు నీ మాటలు వింటూ ఉండగా మాలో చనిపోయిన ఆశలను, బలహీనపడిన విశ్వాసాన్ని మరలా చిగురింపజేయండి. మాతో మాట్లాడండి. మా హృదయాలను దర్శించుమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ అందరికీ మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ లెంట్ కాలమంటే మనల్ని మనము పరీక్షించుకొని దేవుని వైపు తిరిగే సమయం. ఈరోజు మనము ధ్యానించబోయే వాక్యము, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియో దానికి లేత కొమ్మలు వేయుననియో నమ్మకము కలదు అన్న వచనము ప్రకారము యోబు తన జీవితములో సర్వస్వాన్ని కోల్పోయి శోధనల మధ్య ఉన్నప్పుడు పలికిన మాట ఇది. ఒక చెట్టు నరకబడవచ్చు, దాని కాండము ఎండిపోవచ్చు, కాని దానికి నమ్మకము ఉంది. ఆ నమ్మకమే ఈరోజు మన సందేశం. ప్రియులారా, జీవితంలో అపజయాలు, అనారోగ్యాలు లేదా పాపము వల్ల మనము నరకబడిన వృక్షములా అనిపించవచ్చు. మనలో చిగురించే నిరీక్షణ ఏంటంటే, వేరు భూమిలో పాతబడిపోయినా నీటి వాసన తగలగానే అది తిరిగి చిగురిస్తుంది. ఈ లెంట్ కాలంలో యేసు క్రీస్తు శిలువ మీద నరకబడిన వృక్షములా కనిపించారు, కాని 3వ దినమున ఆయన జీవముతో చిగురించారు. ఆయన ద్వారా మనకు నిత్య జీవముంది. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. బలమైన స్థితి మాత్రమే కాదు, బలహీనతలను చూడాలి. ఆనందము మాత్రమే కాదు, దుఃఖమును అనుభవించాలి. అవి ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఆర్థికపరమైన కష్టాలు కావచ్చు, స్నేహ బంధాలు, ప్రేమ బంధాలు కూడా కావచ్చు, శారీరక పరమైన సమస్యలు కావచ్చు. ఇవన్నీ చూసి ఇలాంటి సమస్యలను బట్టి మనమేమాత్రము కూడా కృంగిపోకూడదు. వాటిని ఎదిరించి నిలబడాలి. మన పరిస్థితులు దేవుడు తప్పకుండా మారుస్తాడు అనే నమ్మకము మనము కలిగి ఉండాలి అని ఈ రోజున లేఖన భాగము ద్వారా దేవాతి దేవుడు సెలవిస్తున్నాడు. ఈ లోక సంబంధులైతే వారికి వచ్చిన సమస్యలను చూసి డీలా పడిపోతారు. మా పని అయిపోయింది, ఈ భయంకరమైన శోధనలో మేమేమి చేయలేమో అనే నిరాశలోనికి, నిస్పృహలోనికి వెళ్ళిపోతుంటారు. దానికి కారణము వారి దగ్గర ఉన్న ధనమును చూసుకొని, ఆస్తులను చూసుకొని, వారికి కలిగి ఉన్న అధికారము చూసుకొని అంచనా వేసుకొని జీవిస్తారు. దేవుని పైన వారు ఆధారపడరు. సజీవుడై ఒక్కడై ఉన్న దేవుణ్ణి ఎరగరు. కాని మనమలా కాదు. మనల్ని ప్రేమించే దేవుడు, మన కోసం ఏదైనా చేయగలిగిన దేవుడు, మన జీవితాన్ని అద్భుతముగా చేయగలిగినటువంటి దేవుడున్నాడు అని మనకు తెలుసు. శూన్యములో భూమిని వేలాడదీసిన దేవునికి మన జీవితాలను మార్చడము పెద్ద విషయమేమాత్రము కాదు. ఈ రోజున నీవు నరకబడిన లేదెండిపోయిన స్థితిలో ఉన్నావేమో. మరలా నా జీవితము ఎలా చిగురిస్తుంది, నా ఉద్యోగము కోల్పోయాను, నా కుటుంబ సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి, నా వ్యాపారములో నష్టము వస్తుంది, నా పరిచర్య ముందుకు సాగడము లేదు, ఈ అనారోగ్యము నన్ను వదలడము లేదు అని నీకున్న బాధను నువ్వు చూసుకొని భయపడిపోతున్నావేమో. ఎండిపోయిన నా జీవితము మరలా చిగురిస్తుందా, ఇంతకు ముందు వలె నా స్థితి ఉంటుందా అని ఈరోజు వాక్యము వినిచిన నీవు అన్యుల వలె
నీ ఆలోచన ఉన్నదేమో. ఒక్కసారి నిన్ను ప్రేమిస్తున్న, నిన్ను సృజించి ఉన్న దేవుని యొక్క శక్తి ఏమిటో జ్ఞాపకము చేసుకో. ఆయన నిన్ను మరలా చిగురింపజేయగలడు. నువ్విప్పుడున్న నమ్మకముతోనే నీ జీవితము అంతమైపోదు. అక్కడితో నీ జీవితము ముగిసిపోదు. ఇదే చివరి సమయము కాదు. యోబు జీవితము మారలేదా? ఒంటరి అని అందరూ అనుకున్నా కలిగినవన్నీ నామరూపాలు లేకుండా పోయాయి. యోబు జీవితము ఇక్కడితో ముగిసిపోయింది. ఎండిపోయిన యోబు మరలా చిగురించడం అసాధ్యమని అందరూ ఆలోచించారు. వాస్తవానికి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. అయినా ప్రియులారా, యోబు దేవునిపైన తనకున్న నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. అందరూ యోబు యొక్క పైరూపాన్ని చూసి, తాను బలహీనముగా కురుపులతో ఉండడము చూసి అలా అన్నారు. కాని తన లోపల ఉన్న ఆత్మీయ బలాన్ని ఎవరు కూడా గ్రహించలేకపోయారు. కాని చివరకు యోబుకు ఉన్న విశ్వాసము, అతనిలో ఉన్న ఆత్మీయ జీవితము యోబును చిగురించేలా చేసింది. ఒక ఊరిలో రత్నమనే ఒక వృద్ధ రైతు ఉండేవాడు. ఆయన తన తోటలో ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించే ఒక పాత మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు తన తాతల కాలము నాటిది. ఎన్నో ఏళ్లుగా అది తీయని పండ్లనిస్తూ ఆ కుటుంబానికి నీడను, ఆధారాన్ని ఇచ్చింది. కాని ఒక సంవత్సరము భయంకరమైన తుఫాను వచ్చింది. పిడుగుపడి ఆ చెట్టు సగానికి పైగా చీలిపోయింది. కొమ్మలన్నీ విరిగిపోయాయి. మిగిలిన కాండము కూడా కాలిన గుర్తులతో జీవము లేనట్టుగా తయారైంది. అందరూ వచ్చి, రత్నం, ఈ చెట్టు చచ్చిపోయింది, దీన్ని పూర్తిగా నరికేసి ఆ కట్టెలను వంట చెరుకుగా వాడుకో, ఇదిక ఎప్పటికీ చిగురించదు అని సలహా ఇచ్చారు. రత్నం మనసు విరిగిపోయింది. ఆ చెట్టును చూసినప్పుడల్లా తన జీవితము కూడా అలాగే ముగిసిపోయిందని బాధపడేవాడు. అప్పుడే ఆయనకు తన బైబిల్లోని యోబు గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనము గుర్తుకు వచ్చింది. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు నమ్మకము కలదు. ఆ మాట ఆయనలో చిన్న ఆశను చిగురింపజేసింది. ఆయన ఆ ఎండిపోయిన మొద్దును నరికేయలేదు. కాని ప్రతిదినము దానికి నీళ్లు పోస్తూ పాదు చేస్తూ వచ్చాడు. ఊరి జనము ఆ పని చేస్తున్న రత్నమును చూసి నవ్వుకున్నారు. ఎండిపోయిన కట్టెకు నీళ్లు పోసే పిచ్చివాడు అని ఎగతాళి చేశారు. నెలలు గడిచాయి. ఏ మార్పు లేదు. కాని ఒక వర్షాకాలము ఉదయం రత్నం ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తే నల్లబడిన కాండము నుండి ఒక చిన్న మెరుస్తున్న లేత పచ్చని చిగురు బయటకు వస్తుంది. కొద్ది రోజుల్లోనే ఆ మొద్దు చుట్టూ కొత్త కొమ్మలు పుట్టుకొచ్చాయి. కొన్నేళ్ల తర్వాత ఆ చెట్టు మునుపటి కంటే బలముగా పెరిగి మళ్లీ పండ్లివ్వడము ప్రారంభించింది. ప్రియ సహోదరి, సహోదరులారా, మన జీవితము కూడా ఒక్కోసారి ఆ పిడుగుపడిన చెట్టులాగే మారిపోవచ్చు. పాపము వల్ల మన ఆత్మీయత నరకబడవచ్చు. అపజయాల వల్ల మన ఆశలు ఎండిపోవచ్చు. లోకము మనల్ని చూసి వీరి పని అయిపోయింది, వీరిక కోలుకోలేరు అని తీర్పు తీర్చవచ్చు. కాని ఆ చెట్టుకు భూమిలో ఉన్న వేరు ఎలాగో మనకు యేసు క్రీస్తు ప్రభు అలా ఉన్నారు. వేరు సజీవముగా ఉన్నంత వరకు చెట్టుకు ఆశ ఉంది. మనము క్రీస్తు అనే పునాది మీద ఉంటే ఈ లెంట కాలములో మన కన్నీటి ప్రార్థన అనే నీరు తగిలినప్పుడు మన జీవితము ఖచ్చితముగా మళ్లీ చిగురిస్తుంది. లోకము మనల్ని నరకబడిన మొద్దు అని పిలిచినా దేవుడు మనల్ని తిరిగి చిగురించే వృక్షముగా చూస్తున్నారు. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు కూడా చిగురించగలవు. ఏ విధమైన స్థితిలో నువ్వున్నా సరే భయపడకు. నీలో ఉన్న ఆత్మీయమైనటువంటి వేరుకు వాక్యమనే నీరును నువ్వందించగలిగినప్పుడు వాక్యము ద్వారా నీ జీవితము కట్టబడుతుంది. నీ విశ్వాసము దేవుని వాక్యము చేత ఇంకా వృద్ధిపరచుకోగలిగితే ఏ అపవాది శక్తులు, ఏ కుతంత్రములు, శత్రువు యొక్క ప్రణాళికలు పనిచేయవు. అన్నీ కూడా ఆగిపోతాయి. పరిశుద్ధాత్మదేవుడు నీలో ఉండి కార్యము చేస్తాడు. నీ ఉద్యోగములో, నీ ఆరోగ్యములో, నీ వ్యాపారములో, నీ కుటుంబ జీవితములో,
నీవు మరలా తప్పక చిగురించి తీరుతావు. ఒక వృక్షముకున్నటువంటి నమ్మకము నీవు కలిగి ఉండాలి. అయితే ఆ నమ్మకము నిజదేవుడైన యేసయ్య పైన ఉండాలి. అప్పుడు నీవు ఎక్కడి వరకైనా శత్రువులు నరికినా మరలా నీవు ఎదగగలుగుతావు. కాబట్టి యేసు ప్రభు పైన నీ విశ్వాసముంచు. మరలా నీ జీవితము చిగురింపబడుతుంది, బాగుపడుతుంది అని నమ్మకముతో జీవించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు ఈ వాక్యము వింటున్న మీ జీవితంలో ఏ పరిస్థితి మిమ్మల్ని కృంగదీస్తుంది? నా పని అయిపోయింది, నేనిక కోలుకోలేను అని మీరు అనుకుంటున్నారా? వాక్యము సెలవిస్తుంది, నరకబడిన వృక్షానికే నమ్మకముంటే సజీవుడైన దేవుని బిడ్డలమైన మీకింకెంత నిరీక్షణ ఉండాలి? మీ ప్రార్థన, మీ కన్నీరు దేవుని కృప అనే నీటిని తాకినప్పుడు మీ జీవితము మళ్ళీ చిగురిస్తుంది. కోల్పోయిన ఆశీర్వాదాలు లేత కొమ్మలాగా మీ జీవితంలో మళ్ళీ కనిపిస్తాయి. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మనమందరము తలలు వంచి ఒక్క నిమిషము దేవుని పాద సన్నిధిలో మనల్ని మనము పరిశీలించుకుందాం. మీ జీవితం ఈరోజు ఎండిపోయినట్లు ఉండి ఉండవచ్చు. పాపమనే గొడ్డలి దెబ్బతో మీరు నరకబడి ఉండవచ్చు. మీ కుటుంబంలో సమాధానము లేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతూ ఉండొచ్చు. ఈ సమయంలో ఈ మాట చెప్పగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభువా, నేను నరకబడిన స్థితిలో ఉన్నాను, నన్ను మరలా చిగురింపజేయండి అని ఎవరైతే అడుగుతారో వారిపైకి దేవుని కృప దిగి వస్తుంది. ఈ లెంట్ కాలంలో మీ హృదయాన్ని దేవునికి అప్పగించండి. ఆయన మిమ్మల్ని నూతనంగా మారుస్తారు. మీ పాత జీవితము ముగిసిపోనివ్వండి. క్రీస్తులో కొత్త చిగురు ప్రారంభమవనివ్వండి. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకున్నటకు దేవుడు అటువంటి కృపను మనకు దయచేయలాగన ఈ సమయంలో ఈ వాక్యము వింటున్న మీరు కొద్ది నిమిషాలు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. సకలాశీర్వాదాలకు ఆధారభూతుడా, సర్వోన్నతుడా, మీ శ్రేష్టమైన జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మలను బలపరిచిన మీ గొప్ప మాటలను బట్టి మీకే వందనాలు. అయ్యా, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు అని రోజున తండ్రి యోబు భక్తుడు మాట్లాడినటువంటి మాట ద్వారా మీరు మమ్మల్ని బలపరిచారు. అవును ప్రభువా, మీరు మాతో ఉంటే, మీ యొక్క వాక్యము మాలో ఉంటే ఎలాంటి శత్రువునైనా మేమెదిరించగలమని, ఎలాంటి కుతంత్రాలు మా పైన అనేక జనులు పన్నినప్పటికీ మేము ధైర్యముగా జీవించగలమని ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు. అయ్యా, ఈ రోజున ఎందరైతే బిడ్డలు పడిపోయిన స్థితిలో ఉన్నారో, కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, లేవలేని స్థితిలో ఉన్నారో ప్రభువా, వారిని మీరు ధైర్యపరిచినందుకు మీకే కృతజ్ఞత వందనాలు. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకొని వినూతన దయాకిరటం చేత ఆశీర్వదించండి. ఇతరాతర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలతో కూడా మీరుండి అయ్యా, శ్రేష్టకరమైన, సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, యెహోవా తన మాట చొప్పున మేలు చేయు దేవుడని మేము నమ్ముతున్నాం. ఈ ఉదయకాల సమయం వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. అయ్యా, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న నవీన సత్య, మేఘన, యశస్విని, మల్లికార్జున స్వామి, జహంగీర్, సుబ్బారావు, పద్మ, జ్యోతి, కళావతి, రాజేశ్వరి, భాష, హిమజ, యశస్విని, ఖైరున్నీసా, రమాదేవి, విమలమ్మ, అనూష, సాయి కుమార్, మార్తమ్మల మీద మీ స్వస్థత హస్తాన్ని ఉంచండి. అయ్యా, ఆ క్యాన్సర్ కణాలన్నీ మీ పరిశుద్ధ నామములో నశించిపోవునుగాక. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న సిద్ధు, లక్ష్మణ్, ప్రవీణ్ కుమార్, తేజ, నాగజ్యోతి, నయోమి, సన్నీలను ముట్టండి. వారి కిడ్నీలను మరలా నూతనపరచమని వేడుకొంచున్నాం. పక్షవాతముతో ఉన్న సూర్యరావు, రాంబాబు, గుణసుందరమ్మ, బాలప్ప, రంగన్న, కృపాకర్, జయకృష్ణ, భాస్కర్రావు, విజయలక్ష్మి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ, నారాయణ,
శ్రీను, వీరేష్లను బలపరచండి. వారి అవయవాలను పునర్జీవింపజేయమని వేడుకొంచున్నాం. గుండె సంబంధిత వ్యాధులతో ఉన్న పవన్, సుగుణావతి, జయమ్మ, సుశీల, షారోన్, మేరీ, సెబస్టియన్, ఆనందరావు, ప్రభావతుల గుండెలను మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. అయ్యా, తెలియని వ్యాధితో బాధపడుతున్న రత్నను, అల్సర్తో బాధపడుతున్న అనితను జ్ఞాపకము చేసుకుని ముట్టమని వేడుకొంచున్నాం. రాజును జ్ఞాపకము చేసుకోండి. అనారోగ్య స్థితిలో ఉండి బాధపడుతున్న తండ్రి ఆయాసకరమైన స్థితిలో ఉంటుండగా కుమారునిపై మీ గాయపడ్డ హస్తము ఉంచి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాం. చాలా కాలముగా కోమాలో ఉన్న నానిని మీరు స్వస్థపరిచి లేపమని అడుగుతున్నాం. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న లీలావతి, ప్రశాంతి, జైపాల్ రెడ్డిలకు సంపూర్ణ స్వస్థతను దయచేయండి. 10 ఏళ్లుగా తెలియని భయముతో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సజిత్ హృదయానికి సమాధానాన్ని దయచేయండి. ఒంటరి తనము నుండి మీ పరిశుద్ధమైన జీవితంలోనికి కుమారుని నడిపించమని వేడుకొంచున్నాం. అయా, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న కీర్తన, వెంకటేశ్వరమ్మ, నూకరత్నములకు ఉపశమనమును దయచేయండి. హెచ్ఐవితో బాధపడుతున్న లక్ష్మిని, కుమారుని జ్ఞాపకము చేసుకోండి. అయా, అపవిత్రాత్మల పీడనతో బాధింపబడుతున్న అఖిలకు సంపూర్ణ విడుదలను దయచేయండి. సోరియాసిస్తో ఉన్న వర్షిణిని, స్పెషల్ మస్క్యులార్ అట్రోఫీతో బాధపడుతున్న పునర్వికశ్రీని, వెన్నుముక గాయముతో ఉన్న గోపాల్ రెడ్డిని ముట్టి స్వస్థపరచండి. పేర్లు చెప్పబడని అనేకులను మీ పాదసన్నిధికి తీసుకొని వస్తుండగా అయ్యా, మీ గాయపడ్డ హస్తం చేత బిడ్డలను ముట్టి బిడ్డలందరికీ సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని వేడుకుంటున్నాం. అయ్యా, ప్రాముఖ్యంగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. అయ్యా, ఈ సమయంలో నా తండ్రి, నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా దినము బిడ్డలను జ్ఞాపకము చేసుకొని వారి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన, ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.